నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2040 కల్లా చంద్రునిపైకి భారతీయుడు సంచలన వార్తను అందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ బీఆర్ఎస్ కు మరోసారి ఓటమి తప్పదంటున్న టైమ్స్ నౌ సర్వే అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని సృష్టికరణ ఆ ముగ్గురు నేతల కామెంట్స్ పై విచారణ చేపట్టాలి డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేసిన పీసీసీ నేతలు 11వ శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర మరకత శివాలయం కృష్ణశిలలతో పునర్నిర్మాణం బీబీపేటలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ పార్లమెంట్ ని కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ ఒక్క రోజుల్లోనే 50 లక్షల మంది ప్రయాణికులు రికార్డు సృష్టించిన టీఎస్ఆర్టీసీ 22 ఏళ్ల క్రితం భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్లు వారి దివ్య స్మృతికి నివాళులర్పించిన భారత ప్రధాని మోడీ ధరణిలో లోపాలున్నాయి మార్పులు చేయాలి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హమాస్ దళాల జల సమాధికి ఇజ్రాయెల్ వ్యూహం హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటిని విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ ఇక వివరాల్లోకి వెళ్దాం 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దించుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు రోదసి యాత్రల కోసం 4 వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని వివరించారు గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని తెలిపారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటమి తప్పదని టైమ్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడించింది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో తాజాగా ప్రకటించింది మొత్తం 17 స్థానాల్లో అధికార కాంగ్రెస్ 8 నుండి 10 సీట్లు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది బీఆర్ఎస్ 3 నుండి 5 బీజేపీ 3 నుండి 5 ఎంఐఎం ఒక స్థానానికి పరిమితం అవుతుందని పేర్కొంది అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని పేర్కొంది సర్కార్ను అస్థిరపరిచే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయింది ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటన చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి రాజాసింగ్ కామెంట్స్ పై విచారణ చేపట్టాలని కోరారు ఈ మేరకు డీజీపీ రవి గుప్తాకు పీసీసీ నేతలు ఫిర్యాదు చేశారు శంకరపల్లి మండల కేంద్రంలోని చందిప్త గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయం ఈ రోజు ప్రత్యేక అర్చనలు పూజలు జరిగాయి ఎంతో చారిత్ర కలిగిన ఈ శివాలయం పునర్నిర్మాణానికి మాజీ టీటీడీ బోర్డు నెంబర్ యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ సహాయ సహకారం అందిస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి స్థపతి సుందరరాజన్ సూచన మేరకు ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకున్నారు అగమ శాస్త్రం ప్రకారం ఆలయానికి 4 మూలల విగ్రహాలను ఏర్పాటు చేయాలి గ్రామస్తుల సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణం చేసే దశలో మనమందరం పనిచేయాలని శివకుమార్ కోరారు ఈ సందర్భంగా స్థపతి సుందరరాజన్ మాట్లాడుతూ 11వ శతాబ్దం చెందిన మరకత శివాలయాన్ని ఆనాడు సాక్షాత్తు రామచంద్రుడు పూజ చేశాడని పురాతన శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి గొప్ప పేరు ప్రత్యేకతలు ఉన్న శ్రీ బ్రహ్మసూత్ర శివలింగ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో తెలంగాణలో మరో శ్రీశైలంగా ఈ మరకత శివాలయాన్ని చూడబోతున్నాం ఈ ఆలయానికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా గూజపల్లి నుండి రాతిని తీసుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది పూర్వం ఉన్నటువంటి గుళ్ళ రూపంలో చందిప్త మరకత శివాలయాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్ ఆలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు సర్పంచ్ స్వర్ణ మోహన్ ఎంపీటీసీ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆలయ అర్చకులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం చాలా విశిష్టమైన శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలం చందీపా గ్రామంలో మరకత శివాలయం ఇక్కడ శివలింగాన్ని దర్శించడం కోసం
భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం భక్తులకు అందరికీ తెలుసు. గుడిలో ఇది గర్భాలయం అండి. ఇది 18x18 వస్తుందండి. ఈ శివలింగాన్ని మనం ఏ మాత్రం తాకట్లేదు. శివలింగాన్ని అట్లే ఉంచేసి ఈ గర్భాలయం మాత్రం మనం తయారు చేసి ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ 18 అడుగు 15 అడుగు బై 15 అడుగు లోపల ఖాళీ వస్తుందండి. పూర్వం ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఖాళీ స్థలం ఉంటుంది. అభిషేకం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. బీబీపేట మండల కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక బీబీపేట తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చేస్తున్న సందర్భంగా ఆటోలు వెలవెలబోతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని వాపోయారు. ఆటోలకు ఈఎంఐలు కట్టలేక ఇంట్లోకి సరుకులు తేలేక పిల్లల చదువుకు డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి తెలియమనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ల బస్సులు ఆగమైనాయి. కరోనా టైంలో కానీ ఇంకా వేరే టైంలో కానీ ఆటో యూనియన్లు ప్రజలకు స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రాణాలను ఆధారం చేసుకుంటా వాళ్ళకు సేవ కోసం ప్రయత్నించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఆటో యూనియన్ల డ్రైవర్లు మరియు ఇతర వర్కర్లు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఉపాధి హామీ పథకం చూపించి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోడ్డున పడే అవకాశం దానికోసం మాకు ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా జీవనోపాధి లేకపోతే మాకు సహాయం అందించాలి, మమ్మల్ని ఆదుకోవాలి. మాకు మొత్తం ఇప్పుడు వారం రోజులైతుంది అయ్యా మీరు ప్రవేశపెట్టిన పథకం గురించి మాకు ఎవరు ఆటో ఎక్కడం లేదు. మా లక్ష్మీ ద్వారా ఫ్రీ వస్తుందని బతికేది అది మంచి పద్ధతి. కాకపోతే మా బతుకులు ఆగమవుతున్నాయని మీరు ఆలోచించారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ను కూడా కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుందని విమర్శించారు. లోక్సభ సమావేశంలో స్మోక్ బాంబు ఘటనపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత రక్షణ దళం ఎక్కడైనా ఉందంటే అది పార్లమెంట్ వద్దనేనని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సులో ప్రయాణించినట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణం చేసినట్లు చెబుతున్నారు. భారత పార్లమెంట్ పై 22 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనాకర్ నిన్న నివాళులు అర్పించారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పార్లమెంట్ పరిసరాల్లో వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ధరణిలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ధరణి అనేది వేదం కాదని, దానిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో లోపాలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు జరిగేలా ధరణిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. హమాస్ ను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతుంది. ఈ క్రమంలో హమాస్ దళాలను గాజా సొరంగంలోనే జల సమాధి చేయడానికి ఐడిఎఫ్ వ్యూహం పన్నింది. దీనిలో భాగంగా గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటి విడుదలను మొదలుపెట్టింది. ఈ ప్లాన్ తొలి దశలోనే ఉందని, వీటిలో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2040 కల్లా చంద్రునిపైకి భారతీయుడు, సంచలన వార్తను అందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. బీఆర్ఎస్ కు మరోసారి ఓటమి తప్పదంటున్న టైమ్స్ నౌ సర్వే. అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని సృష్టీకరణ. ఆ ముగ్గురు నేతల కామెంట్స్ పై విచారణ చేపట్టాలి. డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేసిన పీసీసీ నేతలు. 11వ శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర మరకత శివాలయం కృష్ణశిలలతో పునర్నిర్మాణం.
బీబీపేటలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్. పార్లమెంట్ ని కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుంది? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ. ఒక్క రోజుల్లోనే 50 లక్షల మంది ప్రయాణికులు, రికార్డు సృష్టించిన టీఎస్ఆర్టీసీ. 22 ఏళ్ల క్రితం భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్లు, వారి దివ్య స్మృతికి నివాళులర్పించిన భారత ప్రధాని మోడీ. ధరణిలో లోపాలున్నాయి, మార్పులు చేయాలి, కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హమాస్ దళాల జల సమాధికి ఇజ్రాయెల్ వ్యూహం. హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటిని విడుదల చేస్తున్న ఇజ్రాయెల్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.